తెలంగాణ రాజకీయాలలో శ్రీహరి కాంగ్రెస్కి వెళ్ళడం వెనకాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. కేకే అటు వెళ్ళడం వెనకాల ఇంకొకళ్ళ హస్తం ఉంది. ఇట్లాంటి రకరకాల ప్రచారాల నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఎనలిస్ట్ నరసింహరావు గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. కడియం శ్రీహరి పార్టీ మార్పు నేపథ్యంలో చాలామంది రెండు రకాల స్పందనలు తెలియజేశారు. కొందరు కేకేని కానీ కడియంని కానీ కేసీఆరే కాంగ్రెస్లోకి పంపుతున్నాడు, బీజేపీ మీద కోపంతో కవితను అరెస్ట్ చేశారనే కోపంతో, కాబట్టి తన కేడర్ని కాంగ్రెస్లోకి పంపి బీజేపీని ఓడించాలనే ప్రయత్నంతో అని. మరికొందరు కడియం శ్రీహరి పార్టీ మారడం అనేది చంద్రబాబు ఆదేశంతో జరిగింది, బాబు కేసీఆర్ మీద కోపం, అందుకే తన మనుషుల్ని కాంగ్రెస్లోకి పంపుతున్నాడు అని. ఇందులో ఆయన ఉద్దేశం ఏం చెప్తున్నారంటే తన పార్టీని తన కేడర్ను కాంగ్రెస్లోకి పంపడం వల్ల కేసీఆర్కి వచ్చే అడ్వాంటేజ్ జీరో, పైగా భవిష్యత్తులో నష్టం కూడా. ప్రస్తుతం మోడీ చరిష్మా బీజేపీ బలాన్ని అంచనా వేయలేని అమాయకంగా కేసీఆర్ ఏమీ లేడు. కేంద్రంలో వచ్చేది బీజేపీ కాబట్టి అవసరాన్ని బట్టి బీజేపీనే మంచి చేసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ బీజేపీతో శత్రుత్వం తెచ్చుకోడు. ఇప్పుడు కాంగ్రెస్లో మిత్రత్వం నేర్పినా కూడా కాంగ్రెస్ బలపడితే కేసీఆర్ని మింగేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ని మింగడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రాంతీయ పార్టీల జోలికి రాదు. ఇప్పుడు 2024లో ఆంధ్రాలో జగన్ ఎలా ఎదుర్కోవాలో తెలియక చంద్రబాబు మల్లగొల్లాలు పడుతున్నాడు. అందుకే కేంద్రంలో బీజేపీతో లేని సఖ్యత పెట్టుకున్నాడు. ఆయన మళ్ళీ ఆంధ్రాలో ఓడిపోతే జగన్ ద్వారా అష్టకష్టాలు పడతాననే విషయం తెలుసు కాబట్టి ఆయన దృష్టి ఆంధ్ర మీదే ఉండాలి. ఆయనకున్న టెన్షన్లు పక్కన పెట్టి తెలంగాణకి సంబంధించి శ్రీహరి ఎటుపోవాలి అని సలహాలు సూచనలు ఇచ్చే స్థితిలో చంద్రబాబు లేడు అనేది ఆయన అంచనా.